సాధారణంగా మన కుటుంబాల్లో ఉండే ఆస్తుల గురించి మాట్లాడితే చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏవి సొంత ఆస్తులు, ఏవి వారసత్వపు ఆస్తులు, ఎవరికి ఏ హక్కు ఉంటుంది అనేటటువంటి అంశాలు ఈరోజు మన వీడియోలో సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మరియు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మధ్య గల తేడాలు, హక్కులు, దానికి సంబంధించిన లాస్, డిస్ప్యూట్స్ ఎలా వస్తాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సొంత ఆస్తి అంటే ఏంటి? సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అంటే మీరు మీ కష్టం మీద మీ సంపాదనతో కొన్న ఆస్తి. అంటే ఎగ్జాంపుల్, ఉద్యోగం చేసి వ్యాపారం చేసి మీ ఇన్కంతో మీరే కొనుక్కున్న సైటు, ఫ్లాట్, హౌస్, ల్యాండ్, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ కిందకు వస్తాయన్నమాట. ఎందుకంటే ఇది మీరే కొనుక్కున్నారు, మీరే కష్టపడి డబ్బు పోగు చేసి కొన్నారు కాబట్టి. అయితే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే మీరు జీవించి ఉన్నంత కాలం కూడా మీ సొంత ఆస్తి మీద మీకే పూర్తిగా కంట్రోల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ పిల్లలు కానీ రిలేటివ్స్కి కానీ మీరు బతికినంత కాలం ఎవరికి హక్కు ఉండదు. మీరు విల్ రాసి పెట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, అమ్ముకోవచ్చు, అది మీ ఇష్టం, మీ సొంతంగా సంపాదించారు కాబట్టి. మీకు నచ్చినప్పుడైనా అమ్ముకోవచ్చు, ట్రస్ట్కైనా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం అనేటటువంటి అంశం. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు, రమేష్ అనే ఒక వ్యక్తి తన శాలరీతో విజయవాడలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కనుక రమేష్ బతికినంతకాలం దాన్ని అమ్మాలా, గిఫ్ట్ ఇవ్వాలా, లేదా విల్ రాయాలా, అది అతని ఇష్టం, అది పూర్తిగా అతని ఇష్టం. దానిని సొంత ఆస్తి అంటారు, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ. ఇక రెండవ ఆస్తి వారసత్వపు ఆస్తి అంటే ఏంటి? సహజంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే వారసత్వపు ఆస్తి అంటే మీ తండ్రి, వారి యొక్క నాన్న అంటే మీ తాత, వారి యొక్క నాన్న అంటే తాత, వారి యొక్క నాన్న అంటే ముత్తాత, ఇలా అందరి నుండి వస్తూ ఉన్న ప్రాపర్టీని 4 జనరేషన్ల వరకు కూడా వస్తే దాన్ని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటారు, అంటే వారసత్వపు ఆస్తి. ఎందుకు? అది తరతరాలుగా వస్తుంది కాబట్టి మీకు హక్కు ఉంటుంది. ఒక వ్యక్తికి, ఆ కుటుంబంలో ఉండే జనరేషన్ వారికి హక్కు ఉంటుంది. ఇందులో ఒకటి కోపార్షనరీ ప్రాపర్టీ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీలో భాగమైనప్పటికీ కూడా అందరికీ పుట్టినప్పుడే హక్కు ఉండే ప్రాపర్టీగా ఉంటుంది. ఇది ఓనర్ ఎవరిచ్చినా కూడా వారసులకి కన్సెంట్ అవసరం. ఎగ్జాంపుల్, వెంకటేష్కి తన తాత నుండి వచ్చిన గుంటూరులో ల్యాండ్ ఉంది. ఇది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ఇందులో వెంకటేష్తో పాటు అతని అన్నా చెల్లెలు అందరికీ షేర్ ఉంటుంది. ఎవరు ఒక్కడే అమ్మలేరు, అతను ఒక్కడే అమ్ముకోలేడు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నప్పుడు కోపార్షనరీ కింద హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ కాబట్టి అందరూ పంచుకోవాలనేటటువంటిది చట్టం చెప్తుందన్నమాట. ఒక చిన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. అంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎలా? మిక్స్డ్ ప్రాపర్టీ అంటే ఏందో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాపర్టీ మొదట యాన్సెస్ట్రల్గా ఉండి తర్వాత పార్టీషన్ అయ్యి, అంటే ఒక ప్రాపర్టీ ఉంది, పూర్వీకుల నుంచి వచ్చింది, అది బాగా పంపిణీ చేశారు, తర్వాత మీకు షేర్ వచ్చింది. అది మీకు వచ్చిన తర్వాత మీరు దాన్ని అమ్మి ఇంకో ప్రాపర్టీ కొంటే అది సెల్ఫ్ ఎక్వైర్డ్గా చేంజ్ అవుతుంది. అది తండ్రి ప్రాపర్టీ కాబట్టి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అనుకోవడం తప్పు. ఎందుకంటే బాగా పంపిణీ జరిగిన తర్వాత కొంతకాలం తర్వాత మీరు అమ్ముకోవచ్చు, అది సెల్ఫ్ ఎక్వైర్డ్ కింద కన్వర్ట్ అవుతుంది. అంతేకాకుండా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో పిల్లలకి ఆటోమేటిక్గా హక్కు ఉంటుంది అనుకోవడం కూడా మిస్టేక్ అవుతుంది. డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయి ఇలాంటి ఆస్తుల విషయంలో అంటే డాక్యుమెంట్స్ క్లియర్గా లేకపోవటం, ప్రాపర్టీ నేచరు తెలియకపోవటం. అంటే ఈ ప్రాపర్టీ ఏంటి, సెల్ఫ్ ఎక్వైర్డా, సొంత ఆస్తి, పార్టీషన్ చేశారా లేదా, డీడ్స్ ఉన్నాయా లేదా, వీల్నామా ఉందా లేదా, ఇవన్నీ ఉండటం వల్ల, ఈ క్లియరిటీ లేకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఇప్పుడు మీరు ఈ సొంత ఆస్తి అంటే ఏంటి, వారసత్వపు ఆస్తి అంటే ఏంటి మధ్య తేడా స్పష్టంగా తెలుసుకున్నారు. డిస్ప్యూట్ రావద్దనుకుంటే డాక్యుమెంట్స్ క్లియర్గా ఉంచుకోండి, లా పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేక రకాల సమస్యలు, డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఏ ప్రాపర్టీ ఏంది అనేది తెలుసుకుంటే దానికి సంబంధించి మన భాగం ఉంటే కోర్టులో సూట్ వేసుకోవచ్చు. లేదు అది 4th జనరేషన్ పరంగా వచ్చిందా, లీగల్ హెయిర్స్ ఎవరు, ఏంటి అనే అంశాలు తెలుసుకొని కోర్టులో సూట్ ఫైల్ చేసుకోవచ్చు, పార్టీషన్ సూట్. లేదు ఆ వ్యక్తి సొంతంగా సంపాదించాడు, ఇల్లు, పొలము, బంగారము, ఇలా అనేక రకాల ఆస్తులు ఉన్నాయంటే అది అతని ఇష్టం, అతను ఏమైనా చేసుకోవచ్చు. కానీ లీగల్గా మీకు రావాలంటే అది 4th జనరేషన్ నుంచి మాత్రమే రావాలని గుర్తుపెట్టుకొని కేసు ఫైల్ చేయండి. అన్నెసెసరీగా కోర్టు కేసు ఫైల్ చేస్తే మీకు రిస్క్ అవుతుంది. కాబట్టి కరెక్ట్గా తెలుసుకోండి. ఇలాంటివి డిస్ప్యూట్స్ రావద్దన్న డాక్యుమెంట్స్ ఉంచుకోండి. ఇంకా తెలుసుకోవాలంటే లా సేవ్స్ ఆల్టమ్ ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఇందులో కామన్ పీపుల్కి అవసరమయ్యే విధంగా అన్ని రకాల కంటెంట్స్ తెలియచేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి.
నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. ఈరోజు మెయిన్ టాపిక్ చెప్పడం ఏం జరిగిందంటే సెల్ఫ్ ఎక్వైర్డ్కి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గల డిఫరెన్స్ చెప్పడం, ఏ టైంలో సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనేది చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ మీకోసం నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా పర్టికులర్గా ఒక కంటెంట్ కావాలి, ఇది సార్ ఈ టాపిక్ మీద చేయండి అంటే నేను తప్పనిసరిగా చేసి మీకు అందులో ఉన్న లీగల్ పాయింట్స్ సెక్షన్స్తో సహా అందిస్తాను. ఎందుకంటే ఇప్పుడు బిఎన్ఎస్ మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.